హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో ఉన్నటువంటి నావెల్ డాక్ యార్డ్ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా మనకి టోటల్గా 320కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఇది లేటెస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో కంప్లీట్గా చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్లో అప్లై చేయాలి, అలాగే ఆఫ్లైన్లో కూడా అప్లై చేయాలి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే ఏ విధంగా అప్లై చేయాలనేది తెలుస్తుంది. అప్లై చేయడానికి 2 జనవరి 2026 వరకే లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో ఆ యొక్క అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారనమాట. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు OMR బేస్డ్ ప్యాటర్న్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లో మీకు ఎగ్జామ్ పెడతారు. 100 మార్కులకి అయితే ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 35, జనరల్ సైన్స్ నుంచి 35, జనరల్ నాలెడ్జ్ నుంచి 30 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇందులో మీకు ఇంగ్లీష్ అనేది ఉండదు అనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళని డైరెక్ట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. సో ఈ విధంగా రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 320 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఇందులో మనకి ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం అనేది జరిగింది. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే OBC కేటగిరీలో ఉన్నాయి, SC కేటగిరీ, ST కేటగిరీ, ఈ విధంగా ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో లెఫ్ట్ సైడ్లోనేమో ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు, పైననేమో క్యాస్ట్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మెకానిక్, డీజిల్, అలాగే మెషినిస్ట్, మెకానిక్, ఫౌండరీ మ్యాన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, షిప్ రైట్, పెయింటర్, మెకానిక్, మెకాట్రానిక్స్, COPA, కోపా ట్రేడ్, ఈ విధంగా దాదాపుగా 15 ట్రేడ్లకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేవీ కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క మనకి వైజాగ్లో ఉన్నటువంటి ఏదైతే మనకి నావెల్ డాక్ యార్డ్ విశాఖపట్నంకి సంబంధించినటువంటి సంస్థ ఉందో అందులో యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 18 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయాలంటే మీకు మినిమం 10th క్లాస్లో 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. 10th పాటు NCVT లేదా SCVT అప్రూవ్ చేసినటువంటి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అందులోనేమో మినిమం 60% మార్కులతో మీరు పాస్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేయాలి, ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పేజీలోనే మీకు వాళ్ళు క్లియర్గా అయితే ఆ ప్రాసెస్ని కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫస్ట్ apprenticeshipindia.gov.in కి సంబంధించినటువంటి వెబ్సైట్లోనే ఫస్ట్ మీరు అప్లై అయితే చేసుకోవాలి. అందులో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు 10th క్లాస్ మెమో, అలాగే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత
సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసేసేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అంటే మీరు apprenticeshipindia.gov.in వెబ్సైట్లో అప్లై చేసేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీరు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. హోమ్ పేజీలోనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరు సెర్చ్ బాక్స్లో నావల్ డాక్యార్డ్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ పేజ్ అనేది కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటి అంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సినటువంటి పని లేదు, ఆన్లైన్లో పే చేయాల్సినటువంటి పని లేదనమాట. సో మీరు దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ కాపీ అనేది. దాంతోపాటుగా మీకు ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనము ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది తీసుకోవాలి పోస్ట్ ఆఫీస్లో. అక్కడ మీరు 55 రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు పంపేటప్పుడు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ మీద అది అతికించాల్సి ఉంటుంది. మీరు ఇక స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి మీరు అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంటిస్షిప్, నావల్ డాక్యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్, విఎం నావల్ బేస్ ఎస్ఓ, పిఓ విశాఖపట్నం 530014 ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసిన తర్వాత ఆఫ్లైన్లో అంటే పోస్ట్లో కూడా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా మీరు అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి, అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి క్యారీ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి నెక్స్ట్ ఇయర్ 22 మార్చ్ని అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అన్ని ట్రేడ్స్కి సంబంధించి. ఆ యొక్క రిజల్ట్స్ వచ్చేసి మనకి 25 మార్చ్ రోజు అయితే డిక్లేర్ అనేది చేస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 30 మార్చ్ని అయితే కండక్ట్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసేమో 31 మార్చ్ని అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఇక్కడ మీకు కంప్లీట్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్ని డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి అప్లై చేసే క్యాండిడేట్స్ ఇక్కడ నోటిఫికేషన్లో 8th పేజ్లో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇది మనము ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇందులో మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో రాసేసి మనము అప్లికేషన్ అనేది పంపాల్సి అయితే ఉంటుంది. మనకి నావల్ డాక్యార్డ్ విశాఖపట్నం నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 10th పాటు ఐటీఐ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి నేవీ నుంచే మనకి పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు 1 year పాటు కూడా వీళ్ళు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు మన వైజాగ్లోనే. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. దాని ద్వారా మీకు ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి, ఫీజు అయితే లేదు కాబట్టి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.